పిల్లి పట్టు కోతి పట్టు అని. పిల్లి పట్టు కోతి పట్టు మీకు వింతగా ఉండవచ్చు. ఏంటి పిల్లి పట్టు ఏంటి, కోతి పట్టు ఏంటి, ఇది చెప్తున్నాయండి నాకు. పిల్లి పట్టు అంటే పిల్లి పిల్లల్ని పెట్టిన తర్వాత సాధారణంగా 7 స్థలాలు మారుద్దంట. ఆ పిల్లలను ఒక స్థలంలో ఉంచుతాం. నేను తిరుపతిలో ఉన్నప్పుడు కూడా అక్షరార్థంగా మందిరం పైనే ఉంది, అక్కడ ఇక్కడనే ఆ పక్కింట్లో పిల్లి పెట్టింది, పిల్లలు పెట్టింది. అక్కడ 2-3 రోజులు ఉన్నాయి. తర్వాత తీసుకెళ్ళి అవతల పక్కన తీసుకెళ్ళి పెట్టింది. మళ్ళీ అక్కడ కనబడలేదు. ఓహో ఇది నిజమే అని అప్పుడు నాకు రుజువైంది. అది ఎట్లా పట్టుకుంటుంది, ఆ పిల్లలో ఎట్లుంటే ఇట్లా పట్టుకుని పోద్ది, నడుము పట్టుకుని పోతా ఉంటుంది. అది పిల్లి పట్టు. చాలా గట్టిగానే పట్టుకుంటుంది. పళ్ళేం వత్తదు, గాయాలేం అవ్వవు. అర్థమైందా? అయితే కోతి పట్టు ఏంటి? కోతి పిల్ల తల్లి కోతిని పట్టుకోవాలి. అర్థమైందా? కాబట్టి తల్లి ఉంటే తల్లిని ఎట్లా అది పట్టుకోవాలకో. మీరు చూశారు, నేను చూసిన, మీరు కూడా తొందరగా చూసి ఉండవచ్చు. కాబట్టి తల్లికి ఏమి ఇంకా పట్టుకోలేదా, దాని దుమకాలు వెళ్ళాలి దాని పని. ఈ పిల్ల యొక్క పని ఏంటంటే తల్లిని ఎట్లా పట్టుకోవాలి, ఎంత ఎగిరినా పడిపోకుండా పట్టుకోవాలి. అలాగా దేవుడు పిల్లి పట్టులాగా మనల్ని పట్టుకున్నా మనం కూడా కోతి పట్టులాగా దేవుడిని పట్టుకునేవారు ఉండాలి. దేవుడిచ్చిన విషయాలు పట్టుకోవాలి, దేవుడి చెప్పుతూ వచ్చిన సంగతులు మనం పట్టుకోవాలి, దాన్ని అనుసరించాలి. కాబట్టి మనము 3 దినాలు ఎన్నో విషయాలు వింటూ వచ్చాం. అర్థమైందా? మంచి మంచి విషయాలు దేవుడు అక్కరగలదుగా అందరితో, యవనస్తులతో మాత్రమే కాకుండా అందరితో, నాతో కూడా మాట్లాడుతూ వచ్చినాడు. అయితే మనం చాలామంది ఎట్లా ఉన్నామంటే విడిచిపెట్టేటువంటి వారం ఉన్నాం, దాన్ని విడిచిపెట్టే వారం ఉన్నాం. ఏంటి అట్లా మీరు అంటారంటే, ఆ మీటింగ్ అయిన మళ్ళీ ఆదివారం నాడే, మళ్ళీ బుధవారం నాడు లేక ఉపవాస ప్రార్థనకే జనం కనబడలే, మామూలే 2-3. ఆ పట్టుకుని ఉంటే మీరు పరిగెత్తుకొచ్చి వాళ్ళు. మరి నిన్న సంగతి చెప్తాం. నేను ఎంతమంది వచ్చారు ఉపవాస ప్రార్థన చేయగలుగుతండి? సిస్టర్స్ ఎంతమంది వచ్చారు నిన్న ఉపవాస ప్రార్థనకి? నిన్న శనివారం ఉపవాస ప్రార్థనకి వచ్చారు. అట్లా ఇస్తున్నారు అర్జెంట్. నిన్న ఉపవాస ప్రార్థనకి ఎంతమంది వచ్చారు సిస్టర్స్? చిన్నపిల్లడు ఇస్తున్నాడు, ఆడు తెలియక ఏదైనా బిస్కెట్ ఇస్తాను అనుకుంటున్నాడేమో. ఆ బ్రదర్స్ ఎంతమంది వచ్చారు చెప్పేతండి? దేవరాజు వచ్చాడు, పరిచర్కి వెళ్ళాడు. మరి ఏం పట్టుకుంటున్నాం మనం?